నాకంటే తెలివైనవాడు ఈ ఊర్లో లేడురా. ఏ సమస్యకైనా పరిష్కారం నాకు తెలుసు. ఓ బండి, తెలివిగా ఉండటం మంచిది కాని ఆ గర్వం నీకు సమస్యలు తెస్తుంది బాబూ. అమ్మా, నీవు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను ఏ పనైనా చేయగలను. పొలం వైపు బండి వెళ్తుంది. చిట్టి వెనుక వెళుతాడు. అన్నయ్య అటువైపు వెళ్ళకూడదంట తాతయ్య చెప్పాడు. అక్కడ గబ్బిలాల గుహ ఉంది. ఆహా, అది పాత నమ్మకం చిట్టమ్మా. నేను చూసి వస్తా, భయపడకు. ఓ అమ్మా, ఏం చేశానయ్యా? నేను చిట్టి చెప్పింది వినాల్సింది. తెలివి తక్కువవాడు అంటే వినేవాడే గొప్పవాడు. బంగారు విని నడవడం గొప్ప గుణం. తాతయ్య, మరిచిపోయాను. ఇక ఆ గుహ వైపు వెళ్ళను. ఇప్పుడు నన్ను వినేది కదా బాబు. అవునమ్మా, తెలివి కన్నా వినడం గొప్పదని నేర్చుకున్నాను. ఆ రోజునుంచి బండి తన గర్వాన్ని తగ్గించి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం ప్రారంభించాడు. చిట్టితో కలసి ప్రతిరోజూ పొలానికి వెళ్లి పనిచేసి, గుడ్డిగా కాదు, గమనించి నిర్ణయాలు తీసుకుంటూ నడిచాడు.